వచ్చారు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే 2.5 సంవత్సరాల ఆయన హయాంలో 5 సంవత్సరాల పీరియడ్ లో 2.5 సంవత్సరాలు కేవలం కరోనాతో చాలా ఇబ్బందులు పాల్పడ్డారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఏ ఒక్కటి కూడా ఎవరికి కూడా ప్రజలకి ముఖ్యంగా ఇబ్బంది కలగకూడదనేసి ఆయన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న, ప్రామిస్ చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, నవరత్నాన్ని అందించారు. మరి ఈ రోజు ఏదైతే మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేశామో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ముఖ్యంగా కోస్టల్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఉన్న కోస్టల్ ఏరియాని డెవలప్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పోర్ట్స్ ని తీసుకుని వచ్చారు, హార్బర్స్ ని బిల్డ్ చేశారు. ఇవన్నీ వ్యవస్థలను తీసుకుని వచ్చి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తూ, అంతేకాకుండా మనకు రావాల్సిన ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ ని తీసుకుని వచ్చారు. మరి ఆరోగ్యశ్రీ, అలాగే విద్య, వైద్య వ్యవస్థల్లో ఎన్నో మార్పులను తీసుకుని వచ్చి ప్రజలకు అండగా నిలబడి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ముందుకు వెళ్లారు. మరి ఈ రోజు మరొకసారి అబద్ధపు హామీలతో సూపర్ 6 అని ఏదైతే హామీలు, సూపర్ 6 అని హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతో, వారికి బాగా తెలుసు, ఎక్స్పీరియన్స్ పీపుల్ కదా, వారికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మనం అమలు చేయగలుగుతామో, ఏవి మనం అమలు చేయలేమో అని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ, ప్రజలను మోసం చేస్తూ అబద్ధపు హామీలను ఇచ్చి సూపర్ 6 అని ఇవాళ ఏదైతే సూపర్ 6 ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి రాగానే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు చెప్తున్నారు. ఈ రోజు మనం ఆర్థికంగా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆర్థిక పరిస్థితి అంటూ ఇప్పుడు కూడా ఆయన అప్పులు చేస్తూ 9 నెలలలోనే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 నెలలలోనే 1.19 lakh crores అప్పులు చేశారు. ఈ అప్పులు అన్ని కూడా దేనికోసం ఉపయోగించారు? ఇక్కడ సంక్షేమ పథకాలు లేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. మరి ఏ విధంగా దేనికోసం ఉపయోగిస్తున్నారో ఒక్కసారి వాళ్ళే ఆలోచించాలి. వాళ్ళు ఒకసారి అందరికీ చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రోజు నీతి ఆయోగ్ లో మన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఏదైతే 13th ర్యాంక్ వచ్చిందని అంటున్నారో, జగన్మోహన్ రెడ్డి హయాంలో 13th ర్యాంక్ వచ్చిందని, మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా 13th ర్యాంక్ లోనే ఉండింది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లేదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, ఎటువంటి హజార్డ్స్ ఏవీ లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2.5 years కోవిడ్ వల్ల మొత్తం ప్రపంచమే ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్న వ్యవస్థతో, అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మనం స్టిల్ మనం 13వ ఇండెక్స్ లో ఉన్నాము అంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అప్పట్లో లోన్లు ఎక్కువగా చేస్తున్నారు, శ్రీలంక లాగా మారిపోతుంది, మన రాష్ట్రం అంతా కూడా శ్రీలంక లాగా మారిపోతుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అనడం జరిగింది. మరి ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి రాలేదు. ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలను పొందుతూ అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న ఏ కార్యక్రమాలు, ఏ విధంగా వాళ్ళు మన దావోస్ కు వెళ్ళి వచ్చినా కూడా ఎటువంటి ఇండస్ట్రీస్ ని ఏది కూడా కమిట్మెంట్ చేయించుకోకుండా రావడం జరిగింది. ఏం చేయబోతున్నారో, ఎలా చేస్తున్నారో మనకు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఈ రోజు కూటమి ప్రభుత్వానికి చాలా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నారంటే, ప్రభుత్వంలో వచ్చే ముందర ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్ల వరకు ఉందని, కొంతమంది 12 లక్షల కోట్ల వరకు ఉందని, మరికొంతమంది 10 లక్షల కోట్ల వరకు ఉందని, యాక్చువల్ గా మరి మన నవంబర్ లో బడ్జెట్ పెట్టినప్పుడు 6,46,000 చేంజ్ తోటి లక్షల కోట్లతోనే అని ఆ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వారికే వారి మాట పైన నిలకడలేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా రాష్ట్రంలో అప్పులు ఏ విధంగా ఉన్నాయో అబద్ధాలు చెబుతూ జగనన్న ప్రభుత్వం పైన మచ్చ చూపించాలనేసి ఆ విధంగా అబద్ధపు మాటలతో ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడు కూడా సూపర్ 6 ని ఏదైతే అమలు చేయాలో అది అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అంటూ
మరి ఒక్కసారి ఆ బ్లేమ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అన్న పైన వీళ్ళు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది అంతా కూడా అవాస్తవమని ప్రజలకు మేము నిరూపిస్తున్నాం. ప్రజలకు మేము అందరికీ కూడా ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి. ఏ విధంగా జగనన్న హయాంలో ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఏ విధంగా ముందుకు వెళ్ళింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా నిందలు వేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా ఒకసారి గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు కేవలం మాటలతో అందరినీ మభ్యపెట్టే వ్యక్తి అని మరొక్కసారి నిరూపించుకున్నారు ఆయన. మరి ఇక ముందైనా అతను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఆశిస్తూ, మరి ప్రజలకు ఏదైతే మన మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు మనం కమిట్ చేస్తామో అది ఒక బైబిల్ లాగా, ఒక గీత, ఒక ఖురాన్ టైప్ లో మనం వాటిని పవిత్రంగా భావిస్తూ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఇకనైనా ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని వారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.